హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో బేబీ ఆలు కర్రీ అండి. చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఈ బంగాళదుంప కుర్మా అనేది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. ఇక్కడైతే మా వారు బేబీ ఆలు వచ్చాయి, కొత్తగా బాగున్నాయి, అయితే కూర వండేమని చెప్పారండి. ఇది చూడడానికి ఎంత బాగున్నాయి అనమాట. చాలా చిన్న చిన్నగా చాలా బాగున్నాయండి. వీటి మీద కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా 2-3 సార్లు అయితే బాగా నీళ్ళతో అయితే కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా తేట నీరు, మంచినీళ్ళు వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ ఉడికిలోపు మనమైతే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూరకు కావాల్సినవి కోసేసుకుందామండి. నేను ఇక్కడైతే 2 పచ్చిమిరకాయలు అయితే కోసుకుంటున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా కోసేసుకొని తర్వాత ఇలా 2 ఉల్లిపాయలని వీటి తొక్క బొడ్డు కూడా తీసేసుకొని, చూసారా ఉల్లిపాయ కూడా మధ్యలో పాడైపోయింది, ఇలా పొడుగ్గా కోసేసుకోవాలండి. సన్నంగా పొడుగ్గా కోసేసుకోవాలన్నమాట. ఈ బంగాళదుంప కుర్మలోకి పొడుగ్గా కోసుకుంటేనే బాగుంటాయండి. ఇక్కడైతే నేను 3 టమాటాలు తీసుకున్నాను అనమాట. ఈ పైన ఉన్న ఆ టమాటా బొడ్డు కూడా కొద్దిగా తీసి పాడేసి శుభ్రంగా ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కోసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం గ్రేవీ కాబట్టి బేగా మగ్గిపోతాయి అనమాట. ఎలా కోసుకున్నానే ఇలా అయితే నేను 3 టమాటాలు అయితే కోసేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు కూడానే. ఇప్పుడు బంగాళదుంపలు ఎలా ఉడికాయో చూద్దాం. బంగాళదుంపలు చూసారా ముట్టుకుంటే కరిగిపోయేలాగా అయితే ఉడిపోయి అనమాట. అంత అలాగైతే ఉన్నాయండి బంగాళదుంపలు అయితేని. ఇప్పుడు ఈ బంగాళదుంపలు తొక్క తీయడం కోసం ఆ వేడి నీళ్ళు పారబోసేసి 2-3 సార్లు చన్నీళ్ళు వేసి ఆ నీళ్ళు వంపేసి మూడోసారి చన్నీళ్ళు అయితే కొద్దిగా ఆ వేడి తగ్గుతుందండి. తొక్కలు కూడా తీయడానికి మనకి చేతులు కాలవన్నమాట. ఇలా తొక్కలు అయితే తీసేసుకోవాలండి. మొత్తం అన్నీ అయితే తీసేసుకున్నాను. ఈ చిన్న చిన్న బంగాళదుంపలు కాస్త ఇలా కొద్దిగా గుండా పిండి కింద కూడా అయిపోయాయి అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాంటి పెనం పెట్టుకొని ఒక 6-8 చెంచాలు నూనె వేసేసుకొని, నూనె కాగిపోయిన తర్వాత ఇలా పొడుగ్గా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని, కూరకు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని పెద్ద మంట మీద ఉంచి కలుపుకోవాలన్నమాట. చూసారా, కొద్దిగా ఈ ఉల్లిపాయలు పొడుగ్గా కోసినవి అన్నవి అంటుపోతాయి కదండి. మనం కోసేటప్పుడు అవి కొద్దిగా ఎడగొట్టుకొని బాగా ఎర్రగా కలిపేసుకోవాలన్నమాట. ఈలోపు ఉల్లిపాయలు ఏగిలోపు ఇక్కడ కొద్దిగా గరం మసాలా అయితే నూరేసుకుందామండి. ఈ రోట్లో చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, యాలకి, లవంగా వేసేసుకొని బాగా దంచేసుకొని నూరేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఇలా దంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వద్దాం. ఉల్లిపాయలు చూసారా ఎర్రగా ఎగిపోయాయి కదా. ఈ ఎగిపోయిన దాంట్లో ఈ టమాటాలు అయితే వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గబెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని మగ్గబెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఈ టమాటాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. మాడిపోకుండా బాగా మగ్గించేసుకున్న దాంట్లో దంచుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని నూరేసుకున్న మసాలా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. అడిగట్టకుండా చూసుకోవాలన్నమాట. ఇందులో 1/4 చెంచా పసుపు, 1 చెంచా కారం అయితే వేసాను అనమాట. అది కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే కొద్దిగా తక్కువ వేసాను అనమాట. ఆ కారం అయితే సరిపోతుందండి కూరకి. ఇప్పుడు ఇందులో ఈ చిన్న చిన్న బంగాళదుంపలు ఉన్నాయి చూసారా, ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఏటోనండి చిన్న దుంపల ముచ్చటబడి వండితే ఈ కాస్త ఉక్కిరి కింద అయితే అయిపోయి అనమాట. ఈ దుంపలు ఉడకడం ఎక్కువైపోయి ఏటో తెలీదు, ఈ విధంగా అయితే అయిపోయండి. దుంప రూపు లేకుండా అయితే అయిపోయి అన్నమాట. ఇలా బాగా చక్కగా ఈ ఉప్పు కారాలు అన్నట్లకి కూడా ఇవన్నీ కూడా బంగాళదుంపలు పట్టే విధంగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు వేసేసి ఒక ఉడికిదాకా కూడా కొద్దిగా పెద్ద మంట మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకోండి, సరిపోతుంది అనమాట. ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే చికెన్ మసాలా పొడి వేసుకోవచ్చండి, ఉంటే లేకపోతే లేదనమాట. చూసారా చక్కగా బంగాళదుంప కూర అయితే కొత్తలాడుతూ ఉడికిపోతుందండి. ఈ బంగాళదుంప కుర్మాని పులిహోరలో కానీ తింటే ఉంటుందండి రుసే వేరు. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని కొద్దిగా కసిగా నిలిపేసుకొని వేసేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి బాబు, చాలా బాగుంటుంది అనమాట. ఏ మసాలాలు లేకపోయినా కసూరి మేతి కూడా ఉంటే కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ కూరని పులిహోరలోకి కానీ, మామూలు బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ తింటే అబ్బబ్బా చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా మాంసం కూర తిన్నట్టు అయితే ఉందండి, అంత బాగుందనమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ చేసేసి కామెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేస్తారని అయితే అనుకుంటున్నానండి.